ఓకే మహాలక్ష్మి నవరాత్రులలో మహాలక్ష్మి పండుగ లెక్కనే చేసుకుంటాం మేము. ఇది పెద్ద పండుగ మాకు. దసరా వచ్చిందంటే నవరాత్రులు చాలా అయినాయంటే ఇక ఇది మొత్తం మీద దీనికి ఇది బాగా ఇదైంది. దానికోసం అందరము ఏకతాటిగా ఉండి చేసి ఇది అన్నదానం కూడా చేస్తాము. ఇక్కడ మొత్తం 9 రోజులు 11 రోజులు మొత్తం ఇది ఉంటుంది. అఖిల జగతి నేలుచున్న ఆది పరాశక్తివే శ్రీ దుర్గా భవానీ జననీ ప్రణమామ్యహం. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ. ప్రస్తుతం అయితే మనము గంగాస్థాన్లోని మహాలక్ష్మమ్మ మందిరికి వచ్చినాము. ఇక్కడ అమ్మవారి మహిమలు చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ స్థానికులు మరియు కమిటీ సభ్యులు అందరూ ఉన్నారు. మనతో మాట్లాడానికి పంతులు గారు కూడా ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీమాత్రే నమః. శ్రీ మహాలక్ష్మీ నమో నమః. మన గోపన్పల్లి గ్రామంలో గంగాస్థాన్లో ఉన్నటువంటి యొక్క శ్రీ మహాలక్ష్మి ఆలయంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శ్రీమూర్తులందరి చేత కూడా శ్రీ లలితా సహస్రనామ పారాయణం చే సామూహిక కుంకుమార్చన కార్యక్రమము, అలాగే మహాలక్ష్మి హోమ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తర్వాత అన్నదాన కార్యక్రమం అనేటటువంటిది జరుగుతోంది. ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళ అందరి యొక్క కోరికలు నెరవేరుతున్నాయి. వారందరూ కూడా ఆలయ అభివృద్ధి కొరకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మోహన్ రెడ్డి గారు, సంజీవ్ రెడ్డి గారు, అలాగే మన కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే గ్రామాభివృద్ధి కమిటీ, గ్రామ ప్రజలు అందరి యొక్క, అదేవిధంగా ఇక్కడ గంగాస్థాన్లో ఉన్నటువంటి యొక్క కొందరు దాతలు, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి యొక్క దాతలు అందరి సహాయ సహకారాలతో ఈ యొక్క ఆలయము దినదిన ప్రవర్తమానంగా వర్ధిల్లుతోంది. ఇక్కడికి వచ్చినటువంటి యొక్క వాళ్ళ యొక్క కోరికలు కూడా అమ్మవారు అదేవిధంగా నెరవేరుస్తూ వస్తుంది. వాళ్ళు కూడా అదేవిధంగా అమ్మవారి యొక్క సేవలో పాల్గొంటూ ఆలయం యొక్క అభివృద్ధిలో పాల్గొంటున్నారు. ఇంకా ఈ ఆలయం యొక్క అభివృద్ధి కొరకు ఇక్కడ వంటశాల కొరకు మండపం నిర్మాణం చేయాల్సి ఉంది. అదేవిధంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అనేటటువంటివి చేయాల్సి ఉంది. కాబట్టి భక్తులంతా కూడా ఈ యొక్క ఆలయానికి విచ్చేసి అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల మీ అందరి యొక్క కోరికలు నెరవేరి అదేవిధంగా ఆలయ అభివృద్ధికి కూడా మీ అందరూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తారని కోరుతున్నాము. ఈ యొక్క విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నందుకు వీరందరి తరఫున, గ్రామం తరఫున, అదేవిధంగా ఆలయం యొక్క అభివృద్ధి కమిటీ తరఫున మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భక్తులందరిపైన కూడా అమ్మవారి యొక్క మహాలక్ష్మి యొక్క అనుగ్రహం వల్ల అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతున్నాము. అమ్మవారి యొక్క ఆశీస్సులు అందజేస్తున్నాము. మహాలక్ష్మి మాత. బాల్యంతరంలో చిన్నప్పటి నుంచి మేము ఇదే గోపన్పల్లి గ్రామం చిన్న ఆలయంగా ఉండేది. దీన్ని దాతలు ముందుకొచ్చి ఈ ఆలయాన్ని పునర్నిర్మించి మరి ఈ లెవెల్కి తీసుకొచ్చారు. ముఖ్యంగా ముందు దాతలకు, విలేజ్ కమిటీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం. అట్లనే ఈ దేవస్థానానికి వచ్చిన వాళ్ళందరూ కోరుకున్న కోరికలు చాలా మటుకు నెరవేరుతున్నాయి అన్నట్టుగా చాలామంది వినికిడి. అందుకే భక్తులు ఇంకా వారి ఆశయాలు, వాళ్ళకి ఏమైనా కోరికలు ఉంటే పిల్లల అభివృద్ధిలో కానీ ఇంకేదైనా కానీ కోరుకొని మరి ఈ దేవాలయానికి వచ్చి మీ యొక్క కోరికలు అమ్మవారికి నెరవేర్చుకొని మీ కోరికలు తీర్చుకుంటారని ఆశిస్తున్నాం. అట్లనే ఈ డెవలప్మెంట్ చేసినందుకు ముఖ్యంగా ఏంటంటే దాతలు, విలేజ్ కమిటీకి, మిగతా ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ ఆలయ పునర్నిర్మాణం అనేది చాలా కష్టం. దీన్ని నిర్వర్తించినందుకు ఏ దశలో ఉండాలంటే మేము చిన్నప్పుడు చూసిన దశది కనీసం ఇక్కడ వెళ్ళే మార్గం కూడా లేకుండా అటువంటిది ఒక రూపుగా వచ్చింది. మరి ఆలయాన్ని చేసిన అందరికీ, ప్రముఖులకు, ఈ పూజా కార్యక్రమాలు వచ్చిన ఈ గంగాస్థాన్ 2లో ఆ అమ్మవారు నిలిచారు.
మరి వారికి ఇళ్ళవేళలా మా గ్రామానికి, మా కమిటీకి, విలేజ్ కమిటీకి, ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ ఆశీర్వాదాలు ఇస్తారని ఈ దుర్గామాత నవరాత్రుల్లో అమ్మవారి ఆశీర్వాదాలు అందరికీ, భక్తులందరికీ ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ గ్రామ కమిటీకి చేస్తాము. ఓం శ్రీ మాత్రే నమః. నవరాత్రుల సందర్భంగా మహాలక్ష్మి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇలా గణపతి హోమం చేయడం జరిగినది. ఈ యొక్క టెంపుల్ మందిరం నిర్మాణం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. అంత విలేజ్ సహకారంతో, దాతలతో సహకారంతో ఇంత పెద్ద నిర్మాణం చేపట్టినాము. అమ్మవారి దయ వల్ల అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాము. మహాలక్ష్మి మాతాకి జై. దేవి నవరాత్రి శుభాకాంక్షలు మరియు గ్రామ ప్రజలకు, చిన్నలకు, పెద్దలందరికీ మన దేవి నవరాత్రి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అంటే ఆలయ చిన్నగా ఒక చిన్న గుడి, అంటే ఒక నలుగురు పోతే ఇంకొకరు పోవాలంటే కష్టం ఉండే గుడి. అది నేను మన మోహన్ రెడ్డి మా సోదరుడు నాకు కట్టాలని ఒక సంకల్పం వచ్చిందంటే మరి నేను కూడా ముందుకొచ్చి ఒక దాతల్ని అందరినీ ఊరు మా గ్రామ ప్రజలు, మా తోటి సోదరులు, మా అన్నగారు కూడా అందరూ ప్రతి ఒక్కరూ దీనికి సహకారం చేశారు దాతలు తోచిన కాడికి. కాబట్టి ఇంత గుడి ఇంత పెద్దగా జరగడం జరిగింది, ఇంత అభివృద్ధి జరగడం జరిగింది. అంటే ఆలయ చరిత్ర ఎన్ని సంవత్సరాల కింద ఉండే అంటే ఆలయం ఎప్పుడు ఏర్పడింది? నేను చిన్నగా ఉన్నప్పుడు అంటే ఒక 60 సంవత్సరాలు నేను చిన్న అంతకు ముందే ఉండే వెలుగు. కాకపోతే ఒక చిన్న గుడి ఉండే, అందుకు పోవాలంటే ఒక 4 పోవాలంటే ఇబ్బంది ఉండే. ఇంత పెద్దగా అభివృద్ధిగా చేసుకున్నారంటే మాత అనుగ్రహం ఉంటేనే ఇది ఇంత పెద్దగా గుడి. అంటే ఆలయ పునర్నిర్వహణ ఎప్పుడు జరిగింది? అంటే 12 సంవత్సరాలు జరుగుతున్నది. అమ్మవారి పూజలు ఎట్లా ఉంటాయి? అంటే ఎవ్రీడే ప్రతిరోజు పూజలు కానీ, అంటే శుక్రవారం శ్రీమాత్రి నమః. ముందుగా హిందూ బంధువులందరికీ దేవీ శరణార్థి శుభాకాంక్షలు, అలాగే ముందుగా విజయదశమి శుభాకాంక్షలు. మహాలక్ష్మి ఆలయము భూపన్పల్లిలో వెలిసింది. ఈ యొక్క ఆలయ పునర్నిర్మాణము 12 సంవత్సరాల క్రితం జరిగింది. ఆ 12 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము దినదినాభివృద్ధి చెందుతూనే ఉంది. ముఖ్యంగా భక్తుల కోరికలను కూడా నెరవేరుస్తుంది. దాంతోపాటుగా ఆలయ కమిటీ, గ్రామాభివృద్ధి కమిటీ సపోర్ట్ కూడా చాలా ఉంది. వచ్చిన భక్తులు ఎలాంటి కోరికలు కోరుకున్నా శీఘ్రాశీఘ్రంగానే ఆ కోరికలు నెరవేరుతున్నాయి. ఆ నెరవేరగానే వారు తోచిన విధంగా అమ్మవారికి సహాయం చేస్తున్నారు. ఈ సంవత్సరం ఇదంటే మళ్ళీ సంవత్సరం ఇంకోటి తీసుకొచ్చి ఇస్తున్నారు. అయితే ఆలయంలో ప్రతినిత్యం కూడా ఉదయం పూజా కార్యక్రమాలు జరుగుతుంటుంది. ఈ నవరాత్రిలో మాత్రం ప్రతినిత్యం అభిషేకం ఉంటుంది, కుంకుమార్చన ఉంటుంది. ఇక ఈ నవరాత్రుల్లో ఒక రోజు అమ్మవారి సేవలో సామూహిక కుంకుమార్చన, అలాగే లక్ష్మీ గణపతి హోమం ఉంటుంది, అలాగే మహా అన్న ప్రసాదం ఉంటుంది. మరియు ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి విశేష అభిషేకాలు ఉంటుంది. దాంతోపాటు ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి అన్నప్రసాదం ఉంటుంది. అమ్మవారి గుడిలో ప్రతి శుక్రవారం అన్నప్రసాదం ఉంటుంది. ఇక ఇప్పుడే ఎంతమంది వస్తూ ఉంటారు ప్రతి శుక్రవారం రోజు అన్నదాన కార్యక్రమానికి? 300 నుంచి 350 మంది వస్తుంటారు. వాళ్ళు వచ్చిన అందరు కూడా ప్రసాదం తీసుకొని వెళ్తారు. ప్రసాదంగా భావన చేస్తారు. అందరు కూడా అన్నం కోసం కాకుండా ప్రసాదం దొరకాలన్న భావనతోనే వస్తున్నారు. అయితే మేము కూడా చిన్నగా ఒక కార్యక్రమం తలపెట్టుకునేదంటే అన్నప్రసాదానికి ఇక్కడ ఇబ్బంది ఉంది కానీ ఒక షెడ్ నిర్మాణానికి ప్రయత్నం చేశాము. ఆల్రెడీ పిల్లర్స్ లేసాయి, ఇంకాస్త నిర్మాణం ఉంది. భక్తులందరూ కూడా సహాయ సహకారం చేస్తే ఆ నిర్మాణం తొందరగా అయిపోతుంది. ముఖ్యంగా మా ఆలయ కమిటీ, మా మోహన్ రెడ్డి సారు, సంజీవ్ రెడ్డి సార్ గారు, శ్రీనివాస్ రెడ్డి సారు, రాజరెడ్డి సారు, సంతోష్ రెడ్డి గారు, గజేంద్రనాథ్ సార్ గారు, మా నర్సాగౌడ్ సారు చాలా సహకారం చేస్తారు. మాకు ఇది లేదు అని సరిగా తీసుకొచ్చి ఇస్తారు. అమ్మవారు కూడా వాళ్ళకి అలాగే ఇవ్వాలని ఆ అమ్మవారి నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాగే భూపన్పల్లి గ్రామము ప్రతినిత్యం కూడా దినదినాలు చెందాలి. వ్యవసాయము, వ్యాపారము, పాడి పంట, ఆయురారోగ్యాలు మా యొక్క గ్రామం పైన ఎప్పటికీ కూడా అమ్మవారు ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మన భారతదేశం, మన హిందుత్వము బలపడాలి, హిందుత్వం గురించి పాటుపడాలి. ముఖ్యంగా హిందువులందరూ ఒక ఐక్యం కావాలన్న ఒక ఐక్యతనే ఉంది. మా యొక్క దేవాలయంలో హిందుత్వం గురించి చాలా చెప్పడం జరుగుతుంది, అలాగే పాటిస్తారు. ముఖ్యంగా ఈ దేవీ నవరాత్రోత్సవాలు పూర్వం ఇక్కడ ఒక 10 మందికి మాలలు వేస్తుంటేవి, ఇప్పుడు 250 మంది అవుతున్నారు. అసలు టైం సరిపోవట్లేదు మాలలు వేయడానికి. హిందుత్వం ముఖ్యంగా యువత అందరూ కూడా ఈ నవరాత్రులు రాగానే చాలా భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేస్తున్నారు. ఈ పిల్లలు మాల వేసుకుని వాళ్ళ కుటుంబంలో కూడా ఉపవాస దీక్షలు చేస్తున్నారు. ముఖ్యంగా అన్నిటికీ నాన్ వెజ్ కానీ
మద్యానికి కానీ దూరంగా ఉంటున్నారు. చాలా ఈ యొక్క హిందుత్వం బలపడుతుంది. ఈ యొక్క హిందుత్వం ఇలా బలపడుతూనే ఉండాలి. ఒక మాల సమయంలో కాకుండా మిగతా సమయంలో, ముఖ్యంగా ఆదివారం నాడు ఈ యొక్క నాన్ వెజ్ డ్రింక్ అనేది బంద్ చేస్తే చాలా మంచిది. మనకు ఎవడో విడిచిపెట్టిపోయిన దానికి మనం తాహతాలాడి ఆదరణగానే తినడము తాగడము ఇది ఒక్కటి మనం బంద్ చేస్తే మనం ఇంకా ఎక్కడికో ఉంటాం. ఇంత అవకాశం కలిసి మా ఆలయ కమిటీకి, గ్రామద కమిటీకి, పెద్దలందరికీ, మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం చూసినట్లయితే ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు కూడా మన మహాలక్ష్మి మందిరంలో కుంకుమార్చన అలాగే యజ్ఞ కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి మన గుప్పంపల్లి గ్రామం నుంచి కాకుండా నిజామాబాద్ పట్టణ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రావడం జరిగింది. ఇక్కడికి విచ్చేసినటువంటి వారందరికీ నా తరఫున మరియు ఈ సంగతి మీడియా తరఫున వారికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఇక్కడ రావడం కాకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ జరిగే మంచి విషయాన్ని అందరికీ చెప్పడము, ముఖ్యంగా విదేశాలకు వెళ్ళే పిల్లలు, ఉద్యోగాల కోసం వచ్చే పిల్లలందరికీ రావడము చాలా బాగుంది. ఇక్కడికి ప్రతి శుక్రవారం ఇక్కడ పూజ కార్యక్రమం జరుగుతాయి. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే మా ప్రశాంత్ జోషి గారు అలాగే రాకేష్ పంతులు గారు వాళ్ళు చేసే పూజ కార్యక్రమాలు చాలా బాగున్నాయి. అందరికీ చాలా అర్థమయ్యే విధంగా ఉన్నాయి, ఈ జనరేషన్కి అర్థమై ఉన్నాయి. కాబట్టి ఇక్కడికి రావాలి. మీ మీడియా ద్వారా కోరుకున్నది ఒకటే, ఈ ఆలయానికి అందరూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఈ ఆలయానికి విచ్చేసి ఆ అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని అందరూ మంచి ఆరోగ్యంతో సుఖంతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఆలయ కమిటీ వారికి అలాగే మీడియా వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. మహాలక్ష్మి మాతాకి